బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల నుంచి వచ్చినటువంటి ఉపాసన ఫలితంగా ప్రత్యేకించి గవ్వ ప్రశ్న ప్రామాణికగా సంయుక్తం చేసుకుంటూ ఎంతోమంది వ్యక్తులు ప్రముఖుల యొక్క జాతకాలని మనం విశ్లేషించాం. దేశకాలమైన పరిస్థితుల్లో జరగబోయేటువంటి ఎన్నో ముందస్తు విషయాల్ని ముందుగానే కృష్ణమాచార్య చెప్పగలిగాడు. ఇది కేవలం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రత్యేకించి వారి యొక్క ఉపాసనా ఫలం వల్లే ఇది సాధ్యమైంది తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అటువంటి పరంపరలో ఈరోజు కార్యక్రమంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క పేరును మనం గొప్పగా వింటున్నాం. వివాదాలు కూడా అవుతూ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి విషయాల్ని, అతని యొక్క భవితవ్యం ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, మనందరికీ కూడా సుపరిచితుడైనటువంటి కమల్ హాసన్. దక్షిణ భారతావనిలో అగ్ర నటుల్లో ఒకరైనటువంటి కమల్ హాసన్ గారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉంది, వారి రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది, వారు పార్టీని కూడా వ్యవస్థీకృతం చేసినట్టుగా మనందరికీ కూడా తెలుసు. మరి వారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అన్నటువంటి అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రశ్నాశాస్త్రాన్ని చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో నేను మళ్ళీ చెప్తూ ఉంటాను మీ అందరికీ కూడా, రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ వస్తే ఇది ప్రతికూలవంతమైనటువంటి ఫలితమని. మిగతా అంకెలు ఏవైనా వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా నేను చెప్తాను. కానీ ఎటువంటి పరిస్థితుల్లో 4 కానీ 7 కానీ పొరపాటును కూడా రాకూడదు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రశ్న వేసే ముందు కూడా నేను చెప్పడం జరిగింది. కమల్ హాసన్ గారి యొక్క జీవన గమనంలో కొన్ని ఎత్తుపల్లాలు రాబోతున్నాయి. రాజకీయపరమైనటువంటి పార్టీని ప్రత్యేకించి తద్వారా అధికారాన్ని చేజెక్కించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఏవో కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వారు అధికార పార్టీ నుండి ముఖ్యమంత్రి మాన్యశ్రీ స్టాలిన్ గారి నుండి మద్దతును పొంది రాజ్యసభ సభ్యులు కూడా అయ్యేటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వారు రాజ్యసభ సభ్యులు అయి ఉండవచ్చును, కానీ వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కమల్ హాసన్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పటికిప్పుడు అధికారాన్ని సాధించటం కొంచెం కష్టమే. ప్రత్యేకించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కమల్ హాసన్ గారు. దేవనాగరి లిపి అయినటువంటి సంస్కృతం అన్ని రకాలైనటువంటి భాషలకి మూలమంటే కాదు, ద్రవిడ భాషల నుండి మిగతా భాషలన్నీ కూడా పుట్టాయి. ఆ ద్రవిడ భాషల్లో ప్రాథమికంగా తమిళం నుండి కన్నడ పుట్టిందని గొప్ప వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యకి ఆజ్యం పోశారు కమల్ హాసన్ గారు. ఇది తమిళనాడు మరియు కర్ణాటక ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. వారు తెలియనటువంటి సంభాషణ చేత తమిళం నుండి కన్నడ పుట్టింది అన్నటువంటి మాట సంపూర్ణంగా తప్పు. ఈ తమిళం, కన్నడ ఇత్యాది భాషలతో కూడినటువంటి పరిస్థితుల్లో ఓ రకంగా తెలుగు భాషను కూడా ద్రవిడులు పరిపాలన చేసినటువంటి ఈ ప్రాంతంలో ద్రవిడ భాషలుగా వీటన్నిటిని కూడా పిలిచారు. ఆ ద్రవిడ భాషల్లో ప్రాథమికంగా ప్రధానంగా తమిళం ఉంది తప్ప తమిళం నుండి ఈ భాషలన్నీ పుట్టాయనడానికి ఆధారం ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే తెలుగు కూడా విశేషవంతంగా ఎక్కడో ఐతరేయ బ్రాహ్మణం దగ్గర నుండి 2000 సంవత్సరాల కంటే పూర్వం నుంచి కూడా తెలుగులో శాసనాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైనటువంటి భాషల్లో తెలుగు కూడా ఒకటి.
రేపొద్దున తమిళం నుండి తెలుగు కూడా పుట్టింది అని ఇలాంటి వ్యక్తులు వ్యాఖ్య చేయొచ్చు. శ్రీ కమల్ హాసన్ గారి యొక్క జీవన గమనంలో ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల వల్ల వారికి మంచి పబ్లిసిటీ రావచ్చు, కానీ న్యాయపరమైన చిక్కులు, న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ వెనువెంటనే అధికారాన్ని సాధించటం మాత్రం కొంచెం కష్టమే. వారు మాత్రం వ్యక్తిగతంగా పెద్దల సభకు పంపబడటమో, అధికారయుక్తమైనటువంటి ఒక పదవికి ఎంపిక అవ్వటమో జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని వివాదాలు, సమస్యలు, ఆటంకాలు వారి యొక్క జీవితంలో ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్త. ఆయన భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా జాగరూకతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రశ్నాశాస్త్రం చెబుతోంది. For more videos like this, subscribe Big TV channel.